ఓం నమో నమ శివాయ. కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా జరుపుకునేటువంటి కేదారేశ్వర వ్రతం గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సాక్షాత్తు పరమేశ్వరీదేవి శివుడిలో సగభాగం కోసం చేసినటువంటి వ్రతం ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతం. కార్తీక మాసంలో వచ్చేటువంటి 4 సోమవారాల్లో ఒక రోజు లేదా పౌర్ణమి రోజు సాధారణంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం హిందువులలో మనం చూస్తాము. ఇది సకల దరిద్రాలను తొలగించి ఇంట సిరి సంపదలను ఆయురారోగ్యాలను ఇచ్చేటువంటి వ్రతం. అలాగే భార్యాభర్తల మధ్యన సఖ్యతని పెంచేటువంటి వ్రతం కూడా కేదారేశ్వర స్వామి వ్రతం. ఈ యొక్క వ్రతం ఆచరించడం వలన సకల సుఖ సంతోషాలు మన ఇంట వెలుస్తాయని ఎన్నో కథనాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో నేను వ్రతానికి సంబంధించి ఏ విధంగా నేను చేసుకున్నటువంటి పద్ధతి ఉందో దాన్ని నేను మీకు చూపిస్తున్నాను. వ్రతం తర్వాత వెలిగించడానికి ఇలా 365 ఒత్తుల్ని సిద్ధం చేస్తున్నాను. ఈ యొక్క మాసంలో ఎవరైనా కానీ లేదంటే సంవత్సరమంతా ఎవరైనా ఒత్తిని వెలిగించలేదు అంటే ఒక్కటేసారి మనం సంవత్సరానికి సరిపడా 365 ఒత్తుల్ని వెలిగించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కలశం పైన ఉన్నటువంటి తోరణాలని గమనించారా? ఈ తోరణాలు తరతరాలుగా వస్తున్నవి. వీటిల్లో ప్రతి సంవత్సరం కూడా కొత్త తోరణాలని ఉంచడం జరుగుతుంది. అలాగే ఉసిరికి సంబంధించినటువంటివి తీసుకుని వచ్చి పెట్టుకోవడం, అలా బిల్వ పత్రాలని పెట్టుకోవడం ఈ యొక్క కథలోను కానీ లేదంటే వ్రతంలో కానీ ముఖ్యంగా మర్రి ఓడలను మర్రి ఆకులని తీసుకుని వచ్చి ఆ యొక్క భగవంతునికి సమర్పించి మర్రి చెట్టు కింద వ్రతాన్ని ఆచరిస్తున్నట్టుగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. వ్రత విధానానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం కూడా మనకి దొరుకుతుంది. వ్రతాన్ని వినాయకుని పూజతో మొదలుకుని కేదారేశ్వర స్వామి కలశ వ్రతం మొత్తం చేసుకుని కథ వినడంతో పూర్తవుతుంది. ఈ కథని కంపల్సరీ పిల్లలకి కూడా చెప్పండి. మన యొక్క పురాణ ఇతిహాసాలు పిల్లలకి నేర్పించిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా వ్రతం అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పవిత్రంగా మనం భావన చెందుతూ ముగ్గుతో అలంకరించుకుని 365 ఒత్తులని నానబెట్టుకున్నాం కదా, వాటిల్ని కూడా వెలిగించుకోవాలి. ఈ విధంగా 365 ఒత్తులు వెలిగించుకుని నక్షత్రానికి మనం దండం పెట్టుకోవడంతో పూజ అనేది